తమిళనాడులోని మధురై సెషన్ కోర్ట్ నిర్దోషులైన తండ్రి కొడుకులని అత్యంత దారుణంగా హింసించి చంపిన కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు గురించి మనకందరికీ తెలిసిందే. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అత్యంత దారుణంగా ప్రవర్తించినందుకు కోర్టు సరైన తీర్పు ఇచ్చిందని ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం తమిళనాడులోనే కాకుండా మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడో చోట అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు పోలీసుల నిర్లక్ష్యం వహించడం ఇదంతా మనకు తెలిసిందే. ప్రతి రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం హైకోర్టు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఛత్తీస్గఢ్లోని హైకోర్టులో ఈ నెల 16వ తారీఖు ఆ రాష్ట్రంలోని ఉన్నత పోలీసు అధికారి డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిఐజీ, ఐజీ, డీసీపీ, డిఎస్పీ, ఎస్పీ స్థాయి ఉన్నత స్థాయి అధికారులందరితో పాటు ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ హాజరయ్యారు. హైకోర్టు వీళ్ళందరికీ చివాట్లు పెట్టింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని ఫలితంగా ఒక పోలీస్ స్టేషన్ మొత్తం సస్పెండ్కు గురైంది. ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే 28 మంది పోలీసులు సస్పెండ్కు గురయ్యారు. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు డీజీపీతో సహా ఐజీ, డీసీపీ, డిఎస్పీ, ఎస్పీ వీళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇదంతా ఒక యువతి మిస్సింగ్ కేసులో జరిగింది. ఆ యువతి ఎవరు, ఎలా అదృశ్యమైంది, హైకోర్టు పోలీసు ఉన్నతాధికారులందరికీ ఎందుకు చివాట్లు పెట్టింది, ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది, 28 మంది పోలీసులు ఎందుకు సస్పెండ్ అయ్యారు, ఉన్నతాధికారులందరూ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పోలీసు సిస్టమ్, పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై షో. అది 2025వ సంవత్సరం జూలై 21వ తారీఖు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని పిండ్రాజోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో 18 సంవత్సరాల వయస్సుండే పుష్పకుమారి అనే యువతి ఉండేది. జూలై 21, 2025వ సంవత్సరంలో పుష్పకుమారి గ్రాడ్యుయేషన్ కోర్సులో జాయిన్ అవుదామని, కాలేజీలో అప్లికేషన్ ఇద్దామని ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళింది. కాలేజీ ఇంటి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాయంత్రం అవుతున్నా కూతురు ఇంటికి రాలేదు. దాంతో తల్లి రేఖాదేవి, తండ్రి ఇద్దరు కంగారు పడ్డారు, ఆందోళన చెందారు. తల్లి రేఖ తన కూతురు ఏ రూట్లోనైతే వస్తుందో ఆ రూట్లో నిలబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. తన కూతురు రావట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేఖ తన కూతురు ఫ్రెండ్స్కి, తనకు తెలిసిన బంధువులందరికీ ఫోన్ చేసి కనుక్కుంది. కానీ వాళ్ళెవరు కూడా పుష్ప తమ దగ్గరికి రాలేదని చెప్పారు. దాంతో తల్లిదండ్రులు మరింత కంగారు పడ్డారు, ఆందోళన చెందారు. సరే, తమ కూతురు వచ్చేస్తుందేమోనని ఆ రాత్రంతా వెయిట్ చేశారు. కానీ కూతురు ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు ఆ రోజంతా, ఆ రాత్రంతా నిద్రపోకుండా తమ కూతురు కోసం వెయిట్ చేశారు. కానీ కూతురు రాలేదు. ఆ మరుసటి రోజు గ్రామస్తులందరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పడంతో తల్లిదండ్రులు పిండ్రాజోరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు, నువ్వేమీ కంగారు పడకమ్మా, నీ కూతురు ఎక్కడికి వెళ్ళుండదు, తిరిగి వచ్చేస్తుందిలే, మేము వెతుకుతామని చెప్పి ఇంటికి పంపించేశారు. తల్లిదండ్రులు, కనీసం కంప్లైంట్ అన్నా తీసుకోండి, కంప్లైంట్ అవసరం లేదు, నువ్వు చెప్పావు కదా, మేము వెతుకుతాంలే, కంగారు పడకు, మీ కూతురు తిరిగి వచ్చేస్తుందని చెప్పడంతో తల్లిదండ్రులు ఏమీ అనలేక ఇంటికి తిరిగి వచ్చేశారు. ఒక రోజు అవుతున్నా తమ కూతురు గురించిన జాడలేదు. పోలీసులు అడిగితే మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. అప్పుడే తల్లి రేఖకి తమ ఇంటికి కొద్ది దూరంలో ఉండే దినేష్ కుమార్ అనే యువకుడు కూడా కనిపించడం లేని సంగతి గుర్తుకొచ్చింది. దినేష్ కుమార్ తమ కూతురు వెంట ప్రేమ పేరుతో పడుతూ ఉండేవాడన్న సంగతి తల్లి రేఖకి తెలుసు. దాంతో తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా కూతురు కనిపించకుండా పోయిన రోజు నుంచి దినేష్ కుమార్ కూడా కనిపించడం లేదు, నాకెందుకో దినేష్ కుమార్ మీద అనుమానం ఉంది, వాడే నా కూతుర్ని మాయం చేస్తుంటాడు, మీరు దినేష్ కుమార్ని విచారిస్తే నా కూతురు గురించిన ఆచూకీ దొరుకుతుందని చెప్పడంతో పోలీసులు, అవునా, సరేనమ్మా, మేము విచారిస్తామని దినేష్ కుమార్ని పోలీస్ స్టేషన్కి పిలిపించారు, విచారించారు. ఆ తర్వాత పంపించేశారు. ఏంటి అని అడిగితే, నీ కూతురు మిస్సింగ్ అవ్వడానికి దినేష్ కుమార్కి ఎటువంటి సంబంధం లేదు, మేము నిర్ధారించుకున్నాము అని చెప్పారు. దాంతో తల్లిదండ్రులు ఏమీ అనలేకపోయారు. కానీ తమ కూతురి జాడ మాత్రం తెలియటం లేదు. 4 రోజులు గడిచిపోయాయి. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనీసం కంప్లైంట్ అన్నా తీసుకోండి అని చెప్పడంతో పోలీసులు సరే రిటర్న్లో రాసిమన్నారు. అలా 4 రోజుల తర్వాత పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. కంప్లైంట్ తీసుకున్న 72 గంటల్లో పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ ఇక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
తల్లిదండ్రులు ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ లాభం లేకుండా పోతుంది. దాంతో గ్రామస్తులు నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే లాభం లేదు, వీళ్ళందరికీ బాస్ ఎస్పీని కలిసామంటే ఫలితం ఉంటుందని చెప్పడంతో తల్లిదండ్రులు ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అలా 2-3 రోజులు తిరిగిన తర్వాత ఎస్పీకి దయ కలిగిందో ఏమో తల్లిదండ్రులు పిలిపించుకొని విచారించారు. తల్లిదండ్రులు జరిగిన గోడు తమ బాధ అంతా వెళ్ళిపుచ్చుకున్నారు. దాంతో ఎస్పీ మీరేమీ కంగారు పడద్దు, నేను చూసుకుంటానని చెప్పి తల్లిదండ్రుల్ని ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత ఎస్పీ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఏమయ్యా కనీసం ఎఫ్ఐఆర్ అన్న నమోదు చేయడని చెప్పడంతో అప్పుడు పిండ్రాజోరా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 4వ తారీఖున, అంటే పుష్పకుమారి తప్పిపోయిన 13 రోజుల తర్వాత ఆగస్టు 4వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, కానీ లాభం లేకుండా పోయింది. పుష్పకుమారి జాడ మాత్రం దొరకటం లేదు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 8 నెలలు గడిచిపోయాయి. తమ కూతురి జాడ మాత్రం తల్లిదండ్రులకు తెలియకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు ఆ గ్రామ ఉపాధ్యక్షురాలైన బబితాని కలిశారు. బబితాకి తమ గోడు బాధని వెలిపించుకున్నారు. బబిత ఎస్పీని కలిసింది, కానీ సేమ్ సమాధానం వచ్చింది. బబితకు అర్థమైపోయింది పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, తెలుసుకోలేకపోతున్నారని. అప్పుడు బబిత తల్లిదండ్రులతో మీరు ఒక పని చేయండి, వీళ్ళందరికీ బాస్ హైకోర్టు జడ్జి, అందుకే మీరు హైకోర్టులో పిటిషన్ పెట్టుకోండి, అప్పుడు ఫలితం ఉందని చెప్పడంతో ఫిబ్రవరి నెలలో తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు దాన్ని విచారించింది. హైకోర్టు ఎస్పీని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిని తన దగ్గరికి పిలిపించుకొని ఏంటయ్యా ఒక 18 సంవత్సరాలు యువతి తప్పిపోయి 8 నెలలు అవుతుంది, మీరు ఏం చేస్తున్నారు, ఇంతవరకు ఎందుకు కనుక్కోలేకపోయారు, ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు అని అడగడంతో ఎస్పీ లేదు సార్ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, కానీ పుష్పకుమారి గురించిన జాడ మాకు తెలియట్లేదంటే హైకోర్టు మరి దినేష్ కుమార్ అన్న వ్యక్తి మీద తల్లి అనుమానం వ్యక్తం చేసింది, మీరు విచారించారంటే దినేష్ కుమార్ని కూడా మేము విచారించాము, కానీ అతనికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని మేము తెలుసుకున్నాము, మరి మీరు ఇంతకాలం ఏం చేస్తున్నారు, మరి పుష్పకుమారి ఏమైపోయింది, మీరు వెంటనే ఎస్ఐటీని ఏర్పాటు చేయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని, వారం రోజుల్లో పుష్పకుమారి గురించిన జాడని ఆ రిపోర్టుని మాకు సబ్మిట్ చేయండి హైకోర్టు హుకుం జారీ చేసింది. దాంతో ఎస్పీ ఎస్ఐటీని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు. మార్చి నెలంతా ఇన్వెస్టిగేషన్ చేశారు, కానీ ఎక్కడ వేసిన కొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది, కానీ పుష్పకుమారి జాడను మాత్రం కనుక్కోలేకపోయారు. దాంతో హైకోర్టు ఎస్పీని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిని తీవ్రంగా మందలించి ఈసారి మీరు కాదు మీ ఉన్నతాధికారులు డీజీపీ, ఐజీ హాజరు కావాలని చెప్పడంతో డీజీపీ, ఐజీ హైకోర్టులో హాజరయ్యారు. హైకోర్టు ఆ పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఇన్ని నెలలవుతున్నా ఒక యువతి మిస్సింగ్ కేసుని ఇంతవరకు మీరు కనుక్కోలేకపోయారు, ఇది చాలా సిగ్గుచేటు, ఎస్ఐటీని ఏర్పాటు చేశారు, ఆ ఎస్ఐటీ కూడా కనుక్కోలేకపోయింది, కాబట్టి ఆ ఎస్ఐటీని రద్దు చేసి మరో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏర్పాటు చేసి వారం రోజుల్లోపు నాకు రిపోర్టు ఇవ్వాలని ఆర్డర్లు పాస్ చేసింది. దాంతో మరొక ఎస్ఐటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తారీఖు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు. 9వ తారీఖు ఎస్ఐటీ రంగంలోకి దిగింది. 10వ తారీఖు ఇన్వెస్టిగేషన్ చేసింది. 11వ తారీఖు 9 నెలల క్రితం పుష్పకుమారి తల్లి ఎవరి మీదైతే అనుమానం వ్యక్తం చేసిందో ఆ దినేష్ కుమార్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. దినేష్ కుమార్ ఏ కాలేజీలోనైతే పుష్ప గ్రాడ్యుయేషన్ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చిందో ఆ కాలేజ్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక చోట చూపించాడు. పోలీసులు అక్కడ తవ్వితే ఆ గోతులో నుంచి ఒక అస్థిపంజరం బయటపడింది, ఫోన్ బయటపడింది, చినిపోయిన దుస్తులు బయటపడ్డాయి. ఆ అస్థిపంజరం ఎవరిదో కాదు, 9 నెలల క్రితం తప్పిపోయిందని చెబుతున్న పుష్పకుమారిది. దాంతో పోలీసులు కేసుని ఛేదించామని ఆనందంతో చంకలు గుద్దుకున్నారు. ఈ నెల 16వ తారీఖు అంటే ఏప్రిల్ 16వ తారీఖు పోలీసు ఉన్నతాధికారులందరూ హైకోర్టులో హాజరై తాము ఈ కేసును ఛేదించామని హైకోర్టుకి వెల్లడించుకున్నారు. 9 నెలల క్రితం తప్పిపోయిన పుష్పకుమారి హత్యకు గురైంది. హత్య చేసింది ఎవరో కాదు, అదే గ్రామానికి చెందిన దినేష్ కుమార్ అని పోలీసు ఉన్నతాధికారులు హైకోర్టుకి వెల్లడించుకున్నారు. దాంతో హైకోర్టు అసలు ఏం జరిగింది, తప్పిపోయిన పుష్పకుమారి మర్డర్కు ఎలా గురైంది, పుష్పకుమారిని హత్య చేసింది దినేష్ కుమార్ అన్న సంగతి మీకు ఎలా తెలిసింది, మొత్తం స్టోరీ అంతా చెప్పమని అడగడంతో పోలీసు ఉన్నతాధికారులు హైకోర్టుకి జరిగిన కథంతా చెప్పారు.
18 సంవత్సరాల వయసుండి పుష్పకుమారిని అదే గ్రామానికి చెందిన 26 సంవత్సరాల వయసుండి దినేష్ కుమార్ ప్రేమ పేరుతో వెంటపడుతూ ఉండేవాడు. పుష్పకుమారి దినేష్ కుమార్ ప్రేమ ప్రపోజల్ని తిరస్కరించింది. ఇంట్లో ఈ విషయం చెప్పింది. దాంతో తల్లిదండ్రులు దినేష్ కుమార్ని మందలించారు, హెచ్చరించారు. దినేష్ కుమార్ వినిపించుకునేవాడు కాదు. ప్రేమ పేరుతో పుష్పని వెంటపడుతూ ఉండేవాడు. దాంతో పుష్ప తల్లిదండ్రులు పుష్పకి ఒక పెళ్లి సంబంధం చూశారు, ఖాయం కూడా చేశారు. ఈ విషయం దినేష్ కుమార్కి తెలిసిందే. జూలై 21వ తారీఖు 2025 సంవత్సరంలో పుష్ప గ్రాడ్యుయేషన్ కోర్స్ అప్లై చేద్దామని కాలేజీకి వెళ్ళింది. ఈ సంగతి దినేష్కి తెలిసిందే. కాలేజీలో పుష్పని అటకాయించాడు. మాట్లాడుకుందాం రమ్మని నమ్మించి కాలేజీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్యమైన అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. పుష్ప దానిని తిరస్కరించింది. దాంతో కోపం పట్టలేని దినేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో పుష్పని హత్య చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని అక్కడే ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు. కత్తిని కూడా అక్కడే పడేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ కూడా అక్కడే పడేశాడు. కానీ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో దినేష్ కుమార్ పుష్పనే తన వెంట పడేది, పెళ్లి చేసుకోమని వేధించుతూ ఉండేది. ఆ వేధింపులు తట్టుకోలేక పుష్పని హత్య చేశానని చెప్పాడు. కానీ ఇక్కడ పుష్ప తల్లిదండ్రులకి తాను దినేష్ని ప్రేమించడం లేదు, ప్రేమ పేరుతో వెంటపడుతూ ఉండేవాడు. పైగా పుష్పకి పెళ్లి సంబంధం కూడా ఖరారు చేశారు. దానికి పుష్ప సంతోషంగా ఒప్పుకుంది. అటువంటిది పుష్ప తనని పెళ్లి చేసుకోమని దినేష్ కుమార్ని ఎందుకు వేధించేది? ఈ ప్రశ్నకి పోలీసుల దగ్గర సమాధానం లేదు. సరే, పుష్ప తల్లి రేఖ తన కూతురు తప్పిపోవడం వెనుక దినేష్ కుమార్ హస్తం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దినేష్ కుమార్ని పిలిపించి విచారించారు. పోలీసులకి దినేష్ కుమార్ హత్య చేశాడన్న సంగతి తెలుసు. దానికి 10 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దినేష్ కుమార్ పోలీసులకి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చాడు. పైగా మద్యం పార్టీలు కూడా ఇచ్చాడు. ప్రతిరోజు అదే పోలీస్ స్టేషన్లో పోలీసులకి మద్యం పార్టీ ఇస్తూ తాను కూడా అదే పోలీస్ స్టేషన్లో పోలీసులతో పాటు మద్యం సేవిస్తూ ఉండేవాడు. పోలీసులు ఎప్పుడెప్పుడు ఎంత అడిగినా అంత డబ్బులు ఇస్తూ ఉండేవాడు. పోలీసులు అడిగినప్పుడల్లా పార్టీలు ఇస్తూ ఉండేవాడు. ఈ పార్టీలన్నీ కూడా అదే పోలీస్ స్టేషన్లో జరుగుతూ ఉండేవి. ఒకసారి పార్టీ జరుగుతున్నప్పుడు మద్యం మత్తులో ఉన్న దినేష్ని ఒక పోలీసు, సరే నువ్వు హత్య చేశావు, హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని కాల్ చేసావా, పాతి పెట్టావని అడిగితే నేను కాల్ చేయలేదు, పాతి పెట్టలేదు, అక్కడే ఉన్న చెట్ల పొదలో పడేశానని చెప్పాడు. ఇది పుష్పకుమారి తప్పిపోయిన 13 రోజుల తర్వాత పోలీసు ఒక మద్యం పార్టీలో అడిగాడు. దానికి ఆ పోలీసు ఇక్కడ దినేష్ తాను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దానికి ఆ పోలీసు దినేష్ కుమార్ని అరెస్ట్ చేయాల్సింది పోయి సలహా ఇచ్చాడు. అరే, నువ్వు హత్య చేసి డెడ్ బాడీని అక్కడే పడేసావంటే అది కుళ్ళిపోయి వాసన వస్తుంది, గ్రామస్తులందరికీ తెలిసిపోతుంది. అందుకే ఆ డెడ్ బాడీని మాయం చేయి, ఎక్కడికైనా తీసుకెళ్లి పాతిపెట్టు. అలాగే ఏ కత్తితోనైతే హత్య చేసావో ఆ కత్తిని మరో చోట పడేయని సలహా ఇచ్చాడు. దాంతో దినేష్ తాను ఎక్కడైతే పుష్పకుమారిని హత్య చేశాడో అక్కడికి వెళ్ళాడు. ఆ డెడ్ బాడీని అక్కడికి కొద్ది దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. కత్తిని మరో చోట పడేశాడు. అలా దాదాపు 9 నెలల పాటు దినేష్ పోలీసులకి లంచాలు ఇచ్చుకుంటూ, పార్టీలు ఇచ్చుకుంటూ పోలీసుల్ని తన వల్ల వేసుకున్నాడు. ఇక్కడ పోలీసులు కూడా 9 నెలల పాటు నిందితుడు తమతోనే ఉన్నా కూడా అరెస్టు చేయకుండా పార్టీలలో మునిగి తేలారు. పైగా పోలీసులు పుష్పకుమారి తల్లిదండ్రుల్ని బెదిరిస్తూ ఉండేవారు. నీ కూతురు ప్రేమ పేరుతో ఎక్కడికైనా పారిపోయి ఉంటుంది, మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా దినేష్కి మీ కూతురికి ఎటువంటి సంబంధం లేదని బెదిరిస్తూ ఉండేవారు. అలా 7-8 నెలల పాటు నిందితుడిని పక్కనే పెట్టుకుని తల్లిదండ్రుల్ని బెదిరిస్తూ ఉండేవారు. చివరికి తల్లిదండ్రులు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో హైకోర్టు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దినేష్ కుమార్ని మళ్లీ అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ హత్య ఉదంతం బయటపడింది. అలా మిస్సింగ్ అయిపోయింది అనుకున్న పుష్ప హత్యకు గురైందన్న సంగతి బయటపడింది. ఇదంతా విన్న హైకోర్టు మరి నిర్లక్ష్యం చేసిన పోలీసులు ఏం చేశారని అడిగితే ఎస్పీ ఆ పోలీస్ స్టేషన్ అంటే పిండ్రాజోరా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులందరినీ మొత్తం 28 మందిని సస్పెండ్ చేశామని ఆనందంతో హైకోర్టుకి వెల్లడించుకున్నారు. అప్పుడు హైకోర్టు, మీరు సస్పెండ్ చేసింది చిన్న స్థాయి పోలీసు అధికారుల్ని, అంటే ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ని. కానీ ఎస్పీ, డీజీపీ, ఐజీ, డీసీపీ మరి వీళ్ళ సంగతి ఏంటి? తల్లిదండ్రులు ఎస్పీ దగ్గరికి వచ్చి కూడా మొరపెట్టుకున్నారు. ఎస్పీకి పుష్పకుమారి మిస్సింగ్ కేసు గురించి తెలుసు. అలాగే డీజీపీ, ఐజీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరు సస్పెండ్ చేసింది చిన్న స్థాయి అధికారుల్ని, కానీ మీరు కూడా బాధ్యులే కదా, మరి మిమ్మల్ని ఏం చేయాలని హైకోర్టు ఆ పోలీసు ఉన్నతాధికారుల్ని ప్రశ్నించింది. అలాగే ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ తర్వాత హైకోర్టు సరే మీరు మర్డర్ కేసుని ఛేదించారు, దినేష్ కుమార్ చూపించిన చోట గొయ్యి తీసి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు, మరి ఆ అస్థిపంజరానికి DNA టెస్ట్ జరిపించారా అని అడిగితే పోలీసులు నీళ్లు నవ్విలారు. లేదు ఇంకా జరిపించలేదంటే మరి మీరు ఏం చేస్తున్నారు, ఇది కూడా మేమే చెప్పాలా, మేము చెప్తేనే కానీ మీరు DNA టెస్ట్ జరిపించారా, మేము చెప్తేనే కానీ ఇన్వెస్టిగేషన్ చేయరా, అన్నీ మేమే చెప్పాలా, DNA టెస్ట్ జరిపిస్తేనే కదా మరి దొరికిన ఆ అస్థిపంజరం పుష్పదని తేలేదని హైకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇక్కడ పుష్పకుమారి తల్లి రేఖ దొరికిన ఆ అస్థిపంజరం తన కూతురుది కాదేమోనన్న అనుమానాన్ని వ్యక్తపరిచింది. ఎందుకంటే తన కూతురు తప్పిపోయి 9 నెలలవుతుంది, కానీ దొరికిన అస్థిపంజరాన్ని చూస్తే అది 2-3 సంవత్సరాల క్రితందని అనిపిస్తుంది. దాంతో DNA టెస్ట్ జరిపిస్తేనే ఆ అస్థిపంజరం పుష్పది అవునా కాదా అన్న సంగతి తేలుతుంది. అప్పుడు హైకోర్టు మీరు DNA టెస్ట్ ఛత్తీస్గఢ్లో జరిపించకండి, కోల్కతా CFSLలో టెస్టులు జరిపించండి, అలా జరిపించిన తర్వాత రిపోర్టుని 2 వారాల్లోగా సబ్మిట్ చేయండి, అలాగే మీరందరూ అంటే DGPతో సహా ప్రతి పోలీసు ఉన్నతాధికారి మళ్ళీ హైకోర్టులో హాజరు కావాలని ఆర్డర్లు పాస్ చేసింది. హైకోర్టు ఆర్డర్లు పాస్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన 2 రోజుల తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ని విడుదల చేసింది. అందులో పోలీసు ఉన్నతాధికారులు DGP, IG, DCP, SPతో సహా ప్రతి ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేశామని అందులో ఉంది. ఆఫ్ కోర్స్ ఆన్ పేపర్లో అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ అని ఉంటుంది, కానీ అది పనిష్మెంట్ ట్రాన్స్ఫర్స్ అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలా 18 సంవత్సరాలున్న ఒక యువతి మిస్సింగ్ కేసులో 28 మంది పోలీసులు సస్పెండ్ అవ్వడమే కాకుండా పోలీసు ఉన్నతాధికారులు DGPతో సహా SP స్థాయి వరకు అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. ఒకవేళ DNA టెస్టులో ఆ అస్థిపంజరం పుష్పది కాదని తేలితే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు పోలీసు ఉన్నతాధికారులు అందరి మీద కేసు నమోదవుతుంది, అందరూ కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ పోలీసులు దొరికిన అస్థిపంజరం పుష్పది అని అంటున్నారు, కానీ తల్లి మాత్రం అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే తన కూతురు తప్పిపోయి 9 నెలలు అవుతుంది, అస్థిపంజరం వాలకం చూస్తుంటే అది 2-3 సంవత్సరాల క్రితంలాగా ఉంది, కాబట్టి అది నా కూతురిది కాదు అంటుంది. మరి DNA రిపోర్ట్లో ఆ అస్థిపంజరం పుష్పదని వస్తుందా కాదని వస్తుందా అన్నది వెయిట్ చేద్దాం. ఒకవేళ పుష్పది కాదు అంటే పరిస్థితి ఒకలాగా ఉంటుంది, పుష్పది అయితే మర్డర్ కేస్ సాల్వ్ అయినట్టే. ఏది ఏమైనప్పటికీ తమిళనాడులోని మదురై సెషన్ కోర్టు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించడం, అలాగే ఛత్తీస్గఢ్ హైకోర్టు పోలీసు ఉన్నతాధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, 2 కూడా పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. అక్కడ తమిళనాడులోని మదురై సెషన్ కోర్టు జడ్జికి, ఇక్కడ ఛత్తీస్గఢ్లోని హైకోర్టు జడ్జి ఇద్దరికి కూడా మనం సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళే లేకపోతే ఈ పోలీసుల దురాగతాలు, నిర్లక్ష్యం ఈ విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఉంటే నిందితుడు ఇంకా పోలీసులకి పార్టీలు ఇస్తూనే ఉండేవాడు, లంచాలు ఇస్తూనే ఉండేవాడు, పుష్పకుమారి మర్డర్ కేసు బయటికి వచ్చేదే కాదు. DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఏముంది అన్నది తప్పకుండా తెలియజేస్తాను. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.